తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ లో తీసుకుంటున్న అప్పుల కాల పరిమితి పెరిగిపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే అది 10 నుంచి 12 సంవత్సరాల మధ్య కాలం అయితే అది 19 సంవత్సరాలకు పెరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అసలు అప్పుల గురించి అన్ని రాష్ట్రాలను ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ ఆర్బీఐ గానీ హెచ్చరించింది. ఏదైనా రుణాలు తీసుకుంటే అది సంపద సృష్టించేటట్టు ఉండాలి కానీ సంక్షేమ పథకాలకు వాడొద్దని ఇప్పటికే హెచ్చరించింది. కానీ అన్ని రాష్ట్రాల్లో చూసుకుని చాలా వరకు ప్రభుత్వాలు ఈ రోజు మనం గట్టెక్కితే చాలు నెక్స్ట్ తర్వాత చూసుకుందాము అన్న ధోరణి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. చూస్తే రైట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి నానాటికి పెరిగిపోతుంది. గతంలో సగటు కాల పరిమితి 10 నుంచి 12 ఏళ్లు ఉండగా ఇప్పుడు అది 19 ఏళ్లకు పెరిగింది. ఫలితంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుంది. అప్పులకు అసలు వడ్డీలు చెల్లించలేక సంక్షేమ పథకాలకు నిధులను సర్తలేక సతమతమవుతున్నాయి. అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా భవిష్యత్తు రుణ భారం గురించి ఆలోచించడం తప్ప లేదు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. తాము గట్టెక్కితే చాలు అన్న ధోరణిలో అప్పులు చేస్తూ పోతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఉచిత పథకాలకు అప్పుల సొమ్మును వినియోగించొద్దు అని హెచ్చరిస్తున్నాయి. తీసుకుంటున్న రుణాల్ని ఆస్తులు సృష్టించడానికి వెచ్చించాలి అని చెబుతున్నాయి. కానీ తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు అప్పుల్లో ఎక్కువ సొమ్మును ఉచిత పథకాలకు వినియోగిస్తున్నారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఆరోగ్యకరం కాదు అంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా హెచ్చరిస్తోంది. అయినా రాష్ట్రాల తీరు మారడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో 6 ఏళ్లు 8 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం అప్పులు తీసుకుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ 2014లో విడిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం తీసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో 2014 నుంచి 2023 వరకు కూడా దాదాపు 6 లక్షల నుంచి 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వము వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ని సక్సెస్ఫుల్ గా అమలు చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుండే దీనికి పెరుగుతున్నటువంటి ప్రభుత్వ అప్పుల కాలం. వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ని అమలు చేయాలంటే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించిన అంశంలో రుణాలు చేయాల్సి ఉంటుంది. లేదంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ ని సక్సెస్ఫుల్ గా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు అన్ని స్కీమ్లకు కలిపి సగటున ఏడాదికి 60 నుంచి 70 వేల కోట్లను ఖర్చు చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8 నెలల పీరియడ్ లో దాదాపు ఒక్కొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేయాలన్నా సగటున ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు కావచ్చు, ఇతరత్ర ఆదాయ మార్గాలు కావచ్చు, వీటన్నిటిని అనుసరించి గతంలో చేసినటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసినటువంటి అప్పులకు సంబంధించిన విషయంలో వడ్డీలు చెల్లిస్తూ రాబోయే కాలానికి సంబంధించిన విషయంలో కాస్త పగడ్బందీగా అమలు చేయకపోతే పెరుగుతున్నటువంటి ప్రభుత్వ అప్పుల కాల పరిమితి భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ రాజేష్.